ఇది మల్లెల వేళయనే మల్లిజలారా మాలికలారా. ఇలాంటి ఎన్నో మధురమైన పాటలు మనం రోజు వింటూనే ఉంటాం. ఆ పాటల సంగీతం ఎంత గొప్పదో ఆ పాటలో ఉన్న మల్లెల గొప్పతనం కూడా అంతే అంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క మల్లెపూలపైనే పదుల సంఖ్యలో పాటలు వచ్చాయంటే మన జీవితాలలో ఆ మల్లె పువ్వులకు ఉన్న గొప్పతనం అలాంటిది. మరి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మహిళల జీవితంలో భాగమైన ఈ మల్లెపూలపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. సినిమా కవులు మల్లెపూల మీద రాసినన్ని పాటలు మరే ఇతర పువ్వుల మీద కూడా రాసి ఉండరు. జనానికి ఏవి ఇష్టమో వాటిని సినీ జనం పట్టుకుంటారు. ఇలా పట్టుకున్న వాటిలో మల్లెపూలది అగ్రస్థానమే. లవర్ కోపాన్ని కవర్ చేయాలన్నా, శ్రీమతి చిరాకును గిట్టే పోగొట్టాలన్నా, వివాహ వేడుకలకు గ్రాండ్ లుక్ తీసుకురావాలన్నా మల్లెలు సీన్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఇలాంటి మల్లెపూలకు సీజన్ ఏది అంటే వేసవి అనే సమాధానం వస్తుంది. మిగతా సమయాల్లో అప్పుడప్పుడు దొరికిన సమ్మర్లో విరివిగా అందుబాటులో ఉండే ఈ మల్లెపూలను కొనేందుకు వినియోగదారులు ఇష్టపడుతుంటారు. ఈ సమయంలో సెలవుల్లో ఉండే తమ ఆడపిల్లలకు పూల జడలు వేసి ముచ్చట తీర్చుకుంటారు. ఇలా ఈ మల్లెపూలు ఏపీలోని ప్రతి జిల్లాల్లో కొన్ని ఊర్లలో ప్రత్యేకంగా పెంచుతారు. ఈ కోవకు చెందినదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఈ జిల్లాలోని వాడపల్లి, కడియం, సర్పవరం, ఆలమూరు ఇలా ఎన్నో ప్రాంతాల్లో మల్లె తోటలను రైతులు పెంచుతారు. దీంతో ప్రస్తుత సీజన్లో ఎక్కడ చూసినా విరగబూసి కనువిందు చేస్తున్నాయి ఈ మల్లెపూలు. అయితే దురదృష్టవశాత్తు మూడం కావడంతో వివాహ సీజన్ లేక అమ్మకాలు లేవు. విడిగా జరిగే అమ్మకాలు ఖర్చులకు కూడా రావు. అయినప్పటికీ దశాబ్దాలుగా పెంచుకుంటూ వస్తున్నా తమకు ఇదే ఉపాధిగా వస్తుందని, ఈ వ్యవసాయం తప్ప మరో పని తమకు తెలియదని రైతులు అంటున్నారు. ఇక మిగతా విషయానికొస్తే జిల్లాల్లో ఎన్నో చోట్ల మల్లె తోటలు పెంచుతున్నా కాకినాడ రూరల్ సర్పవరంలో పండించే మల్లె మొగ్గల విశిష్టత వేరు. ఈ మొగ్గ పెద్దగా ఉంటుంది, 4-5 రోజులు నిల్వ ఉంటుంది. దీంతో వీటిని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. సీజన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా తమ స్వేదం చిందించి మల్లెల పరిమళాలను వినియోగదారుల ఇళ్లకు చేరుస్తున్నారు మన రైతన్నలు. సో వారి కష్టం సంగతి అలా ఉంచితే ఆడవారి సిగన చేరి సరికొత్త గ్లామర్ ను అందించే ఈ మల్లెలను ఎవరు మరవరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇది మల్లెల వేళయనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.